అంటరానితనాన్ని అంతమొందించి కుల రక్కసిని కూకటి వేలతో పెకిలిసినటువంటి పేద వర్గాలకు దిక్సూచినటువంటి అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ వారోత్సవాల సందర్భంగా పేరుతోని 6వ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా అనేక సేవా కార్యక్రమాలను వివిధ కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బూత్ల వారీగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి అతి ప్రాముఖ్యతనిస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క సూచన మేరకు కొనసాగిస్తున్నాం. మనందరూ తెలుసు అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన ఉన్నోడు కాదు, అగ్రకులంలో పుట్టినోడు కాదు. చిన్నప్పటి నుంచే నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ఈ దేశంలో పేద ప్రజలు బాగుపడాలి, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో నిత్యము వారి కోసం వారి వాళ్ళ యొక్క జీవితం బాగుపడాలని చెప్పి ఉద్దేశంతో కష్టపడి ఉన్నటువంటి ఆలోచన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళు ఆయన లెక్క రాబోయే తరంలో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ ఐక్యరాజ్య సమితిలోనే ప్రజాస్వామ్యానికి దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి పొగిడిందంటే ఇంత గొప్ప విషయం ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యం విలువలకు తిరోధకాలు ఇచ్చి ఏ విధంగా అల్లకొల్లాలు జరుగుతున్నాయో దానికి భిన్నంగా ఇలా భారతదేశం మాత్రం ఇంత పెద్ద జనాభా ఉన్న భారతదేశం మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష వల్ల వారి యొక్క ఆలోచన వల్ల ప్రజాస్వామ్య దేశంగా ఇలా పొగడబడుతుంది అని చెప్తే గుర్తింపు పొందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని గొప్ప ఆలోచన విధానం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా భారతీయ జనతా పార్టీ జనసంఘం నుంచి నేటి భారతీయ జనతా పార్టీ వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందించాలనే ఉద్దేశంతో అంత్యోదయ సిద్ధాంతానికి ఏకత్వ మానవవాదానికి కట్టుబడిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దేశ విభజనను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అడుగడుగున అవమానపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా దేశ విభజన వ్యతిరేకించిన వ్యక్తి కాబట్టి 370 ఆర్టికల్ను వ్యతిరేకించిన వ్యక్తి కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించినటువంటి మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించి చట్టసభలకు పంపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ 1990లో అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారు పార్లమెంట్లో ఒప్పించి మద్దతు తెలిపి మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికో భారత రత్న ఇచ్చి గౌరవించాల్సినటువంటి పాలకులు దాన్ని విస్మరించడం వలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు పార్లమెంట్లో ఒప్పించి మెప్పించి బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చే విధంగా ప్రోత్సహించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
వారు పుట్టిన స్థలము, స్వర్గస్థులైన స్థలము, దీక్ష చేసిన స్థలము, నివసించిన స్థలాలను కూడా పంచతీర్థాల పేరుతోని వాటిని అభివృద్ధి చేసి రాబోయే తలకు స్ఫూర్తిదాయకంగా ఉంచాలని చెప్పి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ లండన్లో అంబేద్కర్ గారి యొక్క నివసించిన స్థలాన్ని ఆ ఇంటిని దాని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దాన్ని కొనుగోలు చేసి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇప్పటికీ విస్మరించింది. ఈ దేశంలో దళితులకు సమాన భాగస్వామ్యం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడం కాదు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను, వారి ఆశయాలను సమాజంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ. అటువంటి ఆలోచన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళ దళిత సమాజం ఉద్యోగాల కోసం వెతుకోవద్దు. దళితులే చదువుకున్న దళిత యువకులే పారిశ్రామికవేత్తలుగా మారాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ప్రతి సంవత్సరము 1,25,000 మంది దళిత యువకులను వాళ్ళకు ఎలాంటి పూచికత్తులు లేకుండా వాళ్ళకు రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా ఒక దళితుని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులను మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 3 దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను గవర్నర్గా నియమించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా సమాజంలో అందరూ సమానమైనటువంటి ఒక స్థాయిని ఇసుకోవాలని చెప్పి ఆలోచనతో అనగారిన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఇవాళ ముఖ్యంగా దళితులకు అందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తులే లబ్ధి పొందుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 47 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు తెరిస్తే 25 కోట్ల మందికి వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులకే జన్ధన్ ఖాతాలు తెరిచి లాభం పొందుతున్న విషయాన్ని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో మరుగుదొడ్ల నిర్మిస్తే ఎక్కువ శాతం దళితులే లాభపడుతున్న విషయాన్ని వారి తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక సంక్షేమ ఫలాలు కేవలం బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది, మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తూ ఒక శక్తివంతమైన భారతదేశ దేశంగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం ఏ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించిన దాఖలాలు లేవు. ఈరోజు ముఖ్యమంత్రి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. స్వాగతిస్తాం, పక్కా స్వాగతిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ విగ్రహం యొక్క పనులను ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన తర్వాత పట్టించుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం నాతో పాటు మా నాయకులందరూ 2-3 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, పనులు ప్రారంభించాలి, క్వాలిటీ పనులు చేపట్టాలి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే తప్ప ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రాలే. సచివాలయం కోసం అనేక సందర్భాల్లో వెళ్ళిన ముఖ్యమంత్రి కనీసం ఏ రోజు కూడా అంబేద్కర్ గారి విగ్రహం యొక్క పనులను పరిశీలించిన దాఖలాలు లేవు. కేవలం భారతీయ జనతా పార్టీ వార్నింగ్ దిగొచ్చే వాళ్ళు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించే అర్హత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత ద్రోహి, దళిత సమాజాన్ని అడుగడుగున అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంబేద్కర్ గారిని అవమానించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఆ వేదిక సందర్భంగా తెలంగాణ సమాజానికి, దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి,
అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వేదిక సందర్భంగా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత సమాజానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి ఈరోజు ఆ సభ వేదిక ద్వారా దళిత సమాజానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రికి. దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేడు, చేయకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత ఉంది. దళితులకు 3 ఎకరాలు చూడు పక్క పెట్టు, గుంటనో ఎకరమో 2 ఎకరాలతోని కుటుంబ పోషణ కోసం పరితపిస్తున్నటువంటి ఆ దళితుల చేతున్నటువంటి భూములను రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్కున్న సందర్భంలో దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత బంధు పేరుతో సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ యాడ్ చూస్తే నవ్వొస్తుంది. వాళ్ళ దళిత సమాజాన్ని నవ్వుకుంటున్నారు. దళిత బంధు దేశ దళితులకు దిక్సూచట శ్వేతపత్రం విడుదల చేయి, ఎంతమంది నిజమైన దళితులకు అర్హులకు ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు, నువ్వు ఇచ్చిన హామీ ఏంది, ఈరోజు నువ్వు చేతులని నిర్వాహకం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి అలా శ్వేతపత్రం దళిత బంధు విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆ పివి నరసింహారావు జైన్ సభలో గిట్నేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికలని చెప్పి బ్రాహ్మణుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కేవలము జయంతి కార్యక్రమం సంవత్సరం పాటు పివి నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని దేశంలో కాదు ప్రపంచంలోనే అద్భుతంగా బ్రహ్మాండంగా 100% చేస్తాను ముఖ్యమంత్రి. ఏం చేసిండో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తే పివి నరసింహారావు గుర్తొస్తాడు. మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా పివి నరసింహారావు జయంతి పోలే, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం వాళ్ళే, కనీసం పివి నరసింహారావు స్మరించుకునే దాఖలాలు లేవు. 8 సంవత్సరాలుగా అంబేద్కర్ గారిని గుర్తించలే, అంబేద్కర్ గారిని గౌరవించలే, అంబేద్కర్ని తలచలే, అంబేద్కర్ గారిని కొలిచలే, అంబేద్కర్ గారి గొప్ప విషయాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేయలే. కానీ ఎన్నికల సంవత్సరం కాబట్టి ఈరోజు ఇలా అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి హాజరు కావడాన్ని దళిత సమాజం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అంబేద్కర్ గారిని గుర్తించాడు, అంబేద్కర్ గారిని స్మరించాడు, అంబేద్కర్ గారి ఆశయాలను సమాజం చెప్పే ప్రయత్నం చేయడు. ఇవాళ కనీసంగా ఫీజు రియంబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ని అమలు చేస్తే దేశంలో అనేక మంది పేదలకు న్యాయం జరుగుతున్నది. దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది, అగ్రవర్ణాల పేదలకు న్యాయం జరుగుతున్నది. ఇలా ఆరోగ్యశ్రీ తీసేసాడు, ఆరోగ్యశ్రీ పెట్టింది. వాళ్ళ ఆరోగ్యశ్రీలో ఎక్కువ మంది దళితులే. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడం వలన కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో పేదరికంతో వాళ్ళ దళిత సమాజం పేద దళితులు ఏ విధంగా వైద్యం చేసుకోలేక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. ఎస్సీ దళిత సమాజాలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు లేకపోవడం వలన కనీసం చదువుకునే స్థితి లేదు ఇవాళ. ఆ రోజు అంబేద్కర్ యొక్క అదే పరిస్థితి. విదేశాల్లో చదువుకోవాలని చెప్పి ఆలోచనతో స్తోమత లేకపోవడం వలన బరోడా రాజధాని పోతే ఆ రాజు సహకారంతో విదేశాలకు పోయి చదువుకున్నాడు. రాజు కండిషన్ పెట్టిండట 10 సంవత్సరాలు నా దగ్గర పనిచేయాలని చెప్పి. అయినా కూడా బాధపడలేదు. నా చదువు నా ఆలోచన కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి, బడుగు బలైన వర్గాలకు ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు అంబేద్కర్ ఏ విధంగా కష్టపడ్డాడో ఈరోజు దళితులు ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా దళిత సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఏ విధంగా కష్టపడి పనిచేస్తుంది, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందనే విషయాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దళిత ద్రోహిగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రి దళితులను ఏ విధంగా అనగదొక్కుతుండో దాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అంతటా భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అరే దళిత మంత్రులు లేరు, తీసేసిండు, ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసిండు. ఇటువంటి వ్యతిరేకత ప్రజల్లో కూడా వచ్చింది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మికులు చేసినా కూడా, ఎన్ని వేషాలు వేసినా కూడా దళిత సమాజం
ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమించదు. దళిత ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళా చెప్తున్నా, మేము అడిగిన ప్రశ్నలకు ఆ సభ వేదిక ద్వారా నువ్వు సమాధానం చెప్తావా లేకుంటే క్షమాపణ కొడతావా? ఆ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తప్పకుండా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆశలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ టీఎస్పీఎస్సీ విషయంలో, పేపర్ లీక్ విషయంలో, ముఖ్యమంత్రి బిడ్డ యొక్క లిక్కర్ కేసు విషయాన్ని తప్పుదారి పట్టించడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలు. అందుకే భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలని చెప్పి లేకుంటే బర్తరఫ్ ఇవ్వాలని చెప్పి ఈ టీఎస్పీఎస్ విషయంలో సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి నష్టపోయిన యువతకు ₹1,00,000 భృతి ఇవ్వాలని చెప్పి మేము రేపు వరంగల్ గడ్డ మీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో టీఎస్పీఎస్ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. ప్రభుత్వం దిగి వచ్చేవారు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. రేపు నిరుద్యోగ మార్చ్ హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వేలాది మంది యువతతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. దాని తర్వాత మా పాలమూరు జిల్లాలో పాలమూరు గడ్డ మీద, ఖమ్మంలో, ఇతర అన్ని 10 ఉమ్మడి జిల్లాలో ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.